The MPC decided unanimously to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. I repeat, the MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. ఇప్పుడు కానీ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ జనరేషన్లో లోన్ అనేది అందరికీ కామన్ పాయింట్లా మారింది కదా. మెయిన్గా మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూసుకుంటే మ్యాక్సిమం అందరూ లోన్ అయితే పే చేస్తూ ఉంటారు. The MPC decided unanimously to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. I repeat, the MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. నిన్న జరిగిన ఆర్బీఐ మీటింగ్లో రెపో రేట్ తగ్గించారని మన ఆర్బీఐ గవర్నర్ అయితే చెప్పారు. అది కూడా 6.5 టు 6.25 అయితే తగ్గించారు. ఇది లాస్ట్ 5 yearsలో ఫస్ట్ టైం అయితే జరిగింది. ఇప్పుడు మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు, అసలు ఈ రెపో రేట్ ఏంటి, దీనివల్ల మనకేంటి ప్రాఫిట్, బ్యాంక్స్కి ఏంటి లాస్ అనేది అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు లోన్ తీసుకుందామని బ్యాంక్ వెళ్ళారనుకుందాం. సో మీరు అడిగిన అమౌంట్కి బ్యాంక్ దగ్గర లేదనుకోండి, అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే ఆర్బీఐ దగ్గర లోన్ అయితే తీసుకుంటుంది విత్ ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది నిన్న ఆర్బీఐ గవర్నర్ గారు అయితే తగ్గించారు 6.5 టు 6.25. ఆ ఆర్బీఐ బ్యాంక్ విధించే ఇంట్రెస్ట్ రేట్నే రెపో రేట్ అని అంటారనమాట. అది ముందు 5 yearsలో ఒక్కసారి కూడా తగ్గలేదు, కానీ ఇప్పుడు న్యూ ఆర్బీఐ గవర్నర్ రావడం వల్ల ఆర్బీఐ రెపో రేట్ని అయితే తగ్గించింది. సో బ్యాంక్స్ కాస్త తక్కువ రేట్కే లోన్స్ వస్తాయి, అది కూడా మనకి అప్లై అవుతూ ఉంటుంది అనమాట. మనం లోన్ తీసుకుంటే మనకి కాస్త తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో లోన్లు అయితే దొరుకుతాయి. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు పర్సనల్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ తీసుకుందామని బ్యాంక్ అయితే వెళ్ళారు. సో అప్పుడు మనకి 2 types ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటాయి, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అలాగే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. మీరు ఎవరైతే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఎంచుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ రెపో రేట్ తగ్గించడం వల్ల యూజ్ అయితే అవుతుంది. ఎవరైతే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎంచుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ రెపో రేట్ తగ్గించడం పెంచడం వల్ల ఎలాంటి యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎంత ఇంట్రెస్ట్ అయితే పెట్టుకుంటారో అంత ఇంట్రెస్ట్ మాత్రమే మీకు టెన్యూర్ అయ్యేంత వరకు ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఫిక్స్డ్ కాకుండా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఎంచుకుంటారో వాళ్ళకి మాత్రం ఇదైతే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఒక 1 year కానీ 2 years కానీ తర్వాత మళ్ళీ ఆర్బీఐ గవర్నర్ రెపో రేట్ 6.25 నుంచి 6.7కి పెంచేశారంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళకైతే బ్యాడ్ న్యూస్ అనేది అవుతుంది. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి మాత్రం అది బ్యాడ్ న్యూస్ అయితే అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి. మీరు కానీ ఇప్పుడు లోన్ తీసుకోవడం కానీ చేస్తున్నట్లయితే ఒక 2-3 months అయితే ఆగండి, ఎందుకంటే ఈ రెపో రేట్ అన్ని బ్యాంక్స్కి వర్క్ అవుతాయి. అప్పుడు కానీ మీరు తీసుకుంటే మీ లోన్ టెన్యూర్ అలాగే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎఫ్డి వాళ్ళ కోసం, ఎవరైతే బ్యాంక్లో ఎఫ్డీలు చేస్తుంటారో వాళ్ళకి ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్ని అయితే తగ్గించడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ రెపో రేట్ తగ్గించడం వల్ల. సో మీరు ఎలాంటి బ్యాంకులు ఎక్కువ ఎఫ్డి రేట్లు ఇస్తుందో చూసుకుని మరి అప్లై చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీకు కానీ ఎఫ్డి ఏ బ్యాంక్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటే కింద నేను ఒక ఆల్రెడీ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను గైస్, ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్, చివరి వరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. Before closing the video, please like, share and hit the subscribe button. Thank you.